లక్షలకు పైగా ఆదాయం ఉంటే గ్యాస్ సబ్సిడీని ఆపేస్తారట. మీ ఆదాయం కనుక 10 lakhs పైన ఉంటే సంవత్సరానికి, అంటే దగ్గర దగ్గర మీకు ఒక 80,000 జీతగాళ్ళు అయితే మీరు మీ మీ యొక్క గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తారట. గ్యాస్ సబ్సిడీ అంటే దాదాపుగా 200-300 ఎంత ఉంది కదా పైన అమౌంట్, అది సబ్సిడీ కింద ఉన్నది. సో అమౌంట్ కట్ చేస్తారు, అంటే అమౌంట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇగో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నట. వినియోగదారులకు ఆయిల్ కంపెనీల నుంచి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. ఆదాయపు పన్ను కడుతూ వంట గ్యాస్ సబ్సిడీ పొందుతున్న గృహ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చే సూచన కనిపిస్తున్నది. పన్ను వర్తించే వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిందని, మీరు ఎల్పిజి సబ్సిడీకి అర్హులు కాదంటూ ఇండియన్, హెచ్పిసిఎల్ వంటి ఆయిల్ కంపెనీల పేరుతో గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు కొద్ది రోజులుగా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిపేస్తామని స్పష్టం చేస్తున్నాయి. గ్రీవెన్స్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని, లేదంటే 1800-233-555 అనే టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని ఓ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి పలువురు గ్యాస్ వినియోగదారులకు మే 10వ తేదీ నుంచే మెసేజ్లు వస్తున్నాయి. కుటుంబంలో ఎవరిదైనా పన్ను వర్తించే వార్షిక ఆదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీకి అర్హులు కాదు అని అందులో ఉన్నదట. పశ్చిమాసియాలో యుద్ధం ఇతర దేశాల నుంచి వచ్చే గ్యాస్ సరఫరా పైన ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మే 1వ తేదీన ఒకేసారి 993 రూపాయలు పెంచినాయి. 2026లో మొత్తం 6 సార్లు పెంచారు. పెరుగుతున్న నష్టాల భారాన్ని తగ్గించుకునే క్రమంలో గ్యాస్ గృహ వినియోగదారుల్లో తొలుత ఆదాయపు పన్ను చెల్లించే వారికి సబ్సిడీ ఆపేయాలని యోచిస్తున్నారట. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల పైన వినియోగదారులకు ప్రస్తుతం 40 రూపాయల సబ్సిడీ వస్తున్నదట. 40 రూపాయలేనా ఇంతకీ? ఇప్పుడు మీది ఏది సబ్సిడీ అకౌంట్లో పడుతుంది కదా, మీరు గ్యాస్ బుక్ చేసి మీ ఇంటికి గ్యాస్ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ అంతా అకౌంట్లో పడుతుంది కదా. ఇంతకుముందు 200-300 పడుతుండే, ఇప్పుడు 40 రూపాయలకు వచ్చింది అది. అయితే దీన్ని ఎట్లా డిసైడ్ చేస్తారంటే, ఈ డొమెస్టిక్ సిలిండర్ వినియోగదారులకు సబ్సిడీ నిలిపివేతకు ఐటీ రికార్డులను ఓఎంసీలు ఆధారం చేసుకుంటున్నాయి. గతంలో కేంద్రం గివ్ ఇట్ అప్ పేరుతో స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని కోరింది. గ్యాస్ బుక్ చేసినప్పుడే వచ్చేది, మీరు వదులుకుంటారా ఏంటి అని. అయితే ఇప్పుడు అది కాకుండా రాష్ట్రంలో పలువురు వదులుకున్నారట. ఇప్పుడు ఆయిల్ కంపెనీలే నేరుగా సబ్సిడీకి స్వస్తి చెప్పే చర్యలకు శ్రీకారం చుట్టినాయట. ఆదాయ పన్ను చెల్లిస్తూ రేషన్ పొందుతున్న వారిపై కేంద్రం కొంతకాలంగా దృష్టి పెట్టింది. రేషన్ కార్డుదారుల ఆధార్ సంఖ్య, ఈకేవైసీ వివరాలతో ఆదాయపు పన్ను చెల్లింపు సమాచారాన్ని విశ్లేషిస్తోంది. ఆదాయపు పన్ను కట్టేవారి రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్లో సబ్సిడీ తీసేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టిందట. సో ఇది ఎవరైతే ఆదాయ పన్ను 10 lakhs అబోవ్ వాళ్ళు, అంటే మాకు ఆదాయం ఉందని చూపిస్తారో ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఐటీలో, వాళ్ళకి ఈ గ్యాస్ సబ్సిడీని బంద్ చేస్తారట.